వెల్కమ్ టు డే 2. ఈరోజైతే నాకు అస్సలు ఓపిక లేదు. ఎందుకంటే నైట్ మొత్తం వామిటింగ్స్ అయినాయి. ఈరోజు ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళాలా వద్దా అనే డైనమాలో లెగిచాను. లెగడానికి గూడా నాకు ఓపిక లేదు. ఆ పరిస్థితిలో ఉన్నాను. అండ్ నిన్నటి వీడియోలో చెప్తా అన్నా గదా! అసలు ఈ సీరీస్ ఎందుకు స్టార్ట్ చేశానా అని. దానికి రీజన్ వచ్చేసి నా ఎడిటింగ్ స్కిల్స్ అండ్ నా నరేషన్‌ని ఇంప్రూవ్ చేసుకుందామని. అంతేకాదు మన అకౌంట్‌లో రెగ్యులర్‌గా వీడియోస్ పోస్ట్ చేయట్లేదు గదా! సో, ఆ రెగ్యులారిటీ కూడా ఫాలో అవుదామని చెప్పి ఈ సీరీస్ స్టార్ట్ చేశాను. ఈరోజైతే ఇన్‌స్టిట్యూట్‌కి చాలా లేట్ అయిపోయాను. నైట్ అంతా వామిటింగ్స్ అయినాయని చెప్పా గదా! నా స్టమక్ అయితే ఫుల్‌గా ఎంప్టీ అయిపోయింది. ఫుల్‌గా ఆకలేస్తుంది. అర్జెంట్‌గా ఎళ్లి టిఫిన్ చేసేయాలి నేను. యాక్చువల్లీ బయట ఫుడ్ అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నా. బట్ నాకు వేరే దిక్కు లేదు. బయటే తినాలి. టిఫిన్ చేసి ఇన్‌స్టిట్యూట్‌కి కూడా వచ్చేసాను. 10కి రావాల్సిన నేను 11:15కి వచ్చాను. ఈరోజే అనమాట ఫస్ట్ టైమ్ ఇంత లేట్‌గా రావడం. అండ్ ఈరోజు పెద్దగా రెడీ అయ్యే మూడ్ కూడా లేదు నాకు. నిన్న మాయా చెప్పారు కదా! దాన్నే ఈరోజు కెలికాననమాట సిస్టమ్‌లో. ఈరోజు నా ల్యాప్‌టాప్ పట్టుకెళ్ళలేదు. నేనైతే ఎక్కువ సేపు కూడా ఏం లేను ఇన్‌స్టిట్యూట్‌లో. ఒక 1 అవర్ ప్రాక్టీస్ చేసి ఇంటికైతే బయలుదేరిపోయాను. చాలా అంటే చాలా నీరసంగా ఉంది నాకైతే. ఇంకా అలా ఇంటికొచ్చి బెడ్ మీద అయితే పడిపోయాను. మధ్యాహ్నం 1:15కి పడుకున్న నేను సాయంత్రం 7:02కి లెగిచాను. అప్పుడే గుర్తొచ్చింది నేను చేయాల్సిన పని ఒకటి పెండింగ్ ఉండిపోయిందని. సో, ఇంకా ల్యాప్‌టాప్ తీసి ఆ వర్క్ కూడా స్టార్ట్ చేసేసాను. ఇంకా ప్రస్తుతానికి నా దగ్గర ఫుడ్ అయితే ఏం లేదు. ఈ బ్రిటానియా ట్రీట్స్ ఉన్నాయి. దీంతోనే సరిపెట్టుకోవాలి. ఇంక ఇది తినేసి పడుకుంటా. సో, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.